జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం ఆగస్టు మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. గోచారవశాత్తు దేవగురు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలో ఉన్నాడు. మరి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతుంది. దైనందిన జీవితంలో మాసాలు సంవత్సరాలు మారిపోతున్న యోగదాయకమైనటువంటి స్థితిగతుల కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు అత్యంత అనుకూలవంతమైనటువంటి సందర్భంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు. జాతకంలో ఒక దేవగురువు అయినటువంటి బృహస్పతి బలంగా ఉంటే చాలు జీవన గమనం మొత్తం మారిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. మనం కూడా దైనందిన జీవితంలో చాలాసార్లు విని ఉంటాం. మిథున రాశి జాతకులకి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగుంటాయి. మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఆదాయ మార్గాల్ని, ఆదాయ వనరుల్ని తప్పకుండా పెంచుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి మీ యొక్క స్థానంలో సహచరుల యొక్క అనుకూలత కారణంగా వాళ్లకు సంబంధించినటువంటి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు, అటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఉన్నతమైనటువంటి అధికారులు అవ్వచ్చు, అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పెద్దలతో అవ్వచ్చు, మీకున్నటువంటి సఖ్యత వల్ల వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు మాత్రం గోచరిస్తుంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కించిత్ ఇబ్బందులు వస్తాయి. ఎంతో కాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక చిన్న ఆరోగ్యపరమైనటువంటి అంశాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగా ఈరోజు అది పెద్ద సమస్యగా మారుతుంది. కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానంలోకి వెళ్ళడానికి కూడా అది కారణమయ్యేటువంటి అంశం. అన్నీ బాగున్నప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో వస్తూ ఉన్నటువంటి మార్పులు మిమ్మల్ని కాస్త ఇబ్బందులకు గురి చేస్తాయి.